సైనసైటిస్ అనేది యూజువల్ గా ఏంటంటే ఇది మనకి పారానైజల్ సెప్టమ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పారానైజల్ సెప్టమ్ అనేసి అని అంటామండి. అంటే బేసికల్ గా మనకి ఈ నైజల్ సెప్టమ్ అనేది మనకి ముక్కులో ఉంటుంది కదండి. మనకి నాస్ట్రిల్స్ కి రెండు వైపులా మనకి ఎయిర్ స్పేసెస్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎయిర్ స్పేసెస్ అనేటివి మనకి మ్యూకస్ ఫార్మేషన్ తో కానివ్వండి, ఎక్స్పెక్టరేషన్ తో కానివ్వండి, సీక్రిషన్స్ తో ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో అప్పుడు మనకి నేజల్ సెప్టమ్ అనేది డీవియేషన్ గా ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అది ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి నేజల్ సెప్టమ్ బోన్ అనేది బెండ్ అవ్వడానికి అవకాశం ఉండడం వల్ల మనకి ఒకవైపు నోస్ బ్లాకేజ్ ఉండడం, ఒకవైపు గాలి పీల్చుకుంటుంటే ఫ్రీగా ఉండడము, ఇటువంటి అనేది చేంజెస్ కనిపిస్తుంటాయి. అండ్ ఇదే కాకుండా మనకి ముక్కుకి రెండు వైపులా ఎయిర్ స్పేసెస్ ఫ్రంటల్ రీజియన్ లో అంటే నుదిటి భాగంలో తల నుదిటి భాగంలో కూడా మనకి ఎయిర్ స్పేసెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వీటిలో మ్యూకస్ చేరడం వల్ల మనకి ఈ బ్లాకేజ్ అవ్వడం వల్ల హెడ్ ఏక్ రావడం కానివ్వండి, నోస్ బ్లాకేజ్ ఉండడం కానివ్వండి, రన్నింగ్ నోస్ ఉండడం కానివ్వండి, నెక్స్ట్ థ్రోట్ సోర్నెస్ ఉండడం కానివ్వండి, వాయిస్ అనేది కూడా చేంజ్ అయిపోవడం, హార్స్నెస్ ఆఫ్ ద వాయిస్ ఉండడం కానివ్వండి, తుమ్ములు ఎక్కువగా రావడం కానివ్వండి, జలుబు ఎక్కువగా ఉండడం కానివ్వండి, మనకి దగ్గు అనేది ఎక్కువగా రావడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా మనము ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్ లో చూస్తామండి.